రోజు బీహార్ ఎన్నికలకు ముందు, ఒక రోజు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కు ముందు బాంబ్ బ్లాస్ట్ ఎర్రకోట దగ్గర జరిగింది. ఏమంటారు? అది ఒక ఎత్తుగడ అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు అట్లా అంటే బాంబు వెలిగిన దానికి మాకేం సంబంధం అంటారు. దొరికిన తర్వాత బాంబు పేలేదాకా ఏం చేస్తున్నాడు అమిత్ షా గారు? దొంగలు దొరికిన తర్వాత ఎవరైతే ఉగ్రవాదులో సోకాల్డ్ ఎవరో అసలు దాంట్లో పెద్ద అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ఇట్లాంటి పరిస్థితి ఎలక్షన్ల ముందే జరగడం అనేది భారతదేశం ప్రజల యొక్క దుస్థితి. ఏం చేయాలి? బాంబులు వీళ్ళ పరిపాలనే పేలుతాయి. మళ్ళీ వీళ్ళకు సానుభూతి కావాలి. ఫెయిల్యూర్ కాదా అది ప్రభుత్వానికి? కాబట్టి బాంబులు ఎందుకు పేలుతున్నాయి, ఓట్లు ఎందుకు పోతున్నాయి, పైసలు ఎందుకు పంచుతుండ్రు, ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కూనీ చేస్తున్నారు ప్రజలు ఆలోచించి జంజీనే కాదు భారతదేశ జనం కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే రోజు భవిష్యత్తులో ఉంటుంది. చూస్తారు కదా, అది బంగ్లాదేశ్లకు ఇట్లనే జరిగింది, నేపాల్కి ఇట్లనే జరిగింది, శ్రీలంకలకు ఇట్లనే జరిగింది. పాలకుడు నియంత అయితే ప్రజా తిరుగుబాటు తప్పదు. అక్కడ దానిక తెచ్చుకోవద్దు మోదీ గారు అని చెప్పి తెలియజేస్తుంది. దేశ శాంతి భద్రతల గురించి ఎప్పుడు చర్చ వచ్చినా మొదటగా హైదరాబాద్ లో జరిగిన బాంబు బ్లాస్ట్ల గురించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు విమర్శిస్తుంటుంది. లుంబిని పార్క్, దిల్సుఖ్ నగర్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ల గురించి. మరి ఇప్పుడు ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మరి మీరేమంటారు? ఇప్పుడు దాన్ని చేస్తే వీళ్ళు రాజకీయం చేస్తారు. పుల్వామా చేస్తే కూడా అట్నే అన్నారు కదా. ఇప్పుడు ఆ పాకిస్తాన్ యుద్ధము మీరు ఎందుకు వెనకకి వచ్చిందంటే అఫ్ఘాన్ సింధూర్ను కూడా అట్నే అన్నారు కదా.